ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఉపయోగించి ఈ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని చట్టాలన్నీ అంటే కార్మికులకు ఉపయోగపడేటువంటి చట్టాలన్నింటినీ కూడా మార్చి తమకు అనుకూలంగా కార్మిక చట్టాన్ని మార్చుకున్నారు. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఏర్పడేటువంటి చట్టాలన్నీ కలిపితే కార్మికులకు సంబంధించి 44 రకాల చట్టాలు ఉంటే ఇలా ఈ దేశంలో ఉన్న గుత్త పెట్టుబడిదారులు ఆదాని అంబానీ యొక్క ప్రోత్సాహంతో 4 లేబర్ కోడ్ల కింద మార్చేశారు. ఇవి వచ్చిన తర్వాత ఇలా పారిశ్రామికవేత్తలు విచ్చలవిడిగా కార్మికుల యొక్క సొమ్మును దోసుకుంటున్నారు. కనీస వేతనాల ఇలా కాంట్రాక్ట్ కార్మికుల్ని జీవితం ప్రారంభించి కాంట్రాక్ట్ కార్మికుల్ని జీవితాన్ని ముగిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ రంగాలలో పనిచేసినటువంటి కార్మికులు, అట్లనే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వివోఏలు ఇట్లాంటి అనేక తరగతులకు సంబంధించిన వాళ్ళు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పార్లమెంట్లో ఈ చట్టాలన్నీ మార్చబడ్డ తర్వాత కాంట్రాక్ట్ లేబర్ చట్టాన్ని మార్చిన తర్వాత పర్మనెంట్ కాకుండా పోతున్నాం. మన కర్తవ్యం ఏంటంటే ఈ దోపిడీకి గురవుతున్నటువంటి ఈ పాలకులు గుత్త పెట్టుబడిదారుల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా వీళ్ళందరినీ మనం సమీకరించి పోరాటాలు చేయాలి. అట్లే ఇలా రాజకీయ రంగంలో కూడా తప్పుడు నినాదాలతో ప్రజల్ని మోసం చేసేటువంటి నినాదాలతో ముందుకు తీస్తున్నారు. అందుకే రాజకీయ రంగంలో కూడా మనం వర్గ పోరాటాలు పెంచాల్సినటువంటి భావజాలాన్ని ప్రజల మనసులోకి తీసుకుపోతున్నారు. ఈ భావజాలానికి వ్యతిరేకంగా కూడా ఈ వర్గ పోరాటాలను నిర్మిస్తూ అంతిమంగా భారతదేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం, పేద ప్రజల యొక్క సమాజ స్థాపన కోసం మనందరం పోరాటం చేయాలని చెప్పి ఈ క్లాస్ ద్వారా మీరు అవన్నీ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.